ఎప్పటికప్పుడు సర్ది చెప్తున్నారు. వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. మీటింగ్లు పెట్టినప్పుడల్లా హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు ఎమ్మెల్యేల తీరు మారడం లేదు. ఈ వ్యవహారం చంద్రబాబుకు చికాకు తెప్పిస్తోందా? త్వరలోనే అతిపెద్ద అస్త్రాన్ని బయటకు తీయబోతున్నారా? ఇంతకీ టీడీపీ అధినేత ఏం చేయబోతున్నారు? కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు చీటికి మాటికి ఏదో వివాదంలో తలదూరుస్తూ సీఎం చంద్రబాబుకు విసుగు తెప్పిస్తున్నారు. దాంతో సదరు శాసనసభ్యుల తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు వివాదాల్లో ఇరుక్కున్న వార్తలు సంచలనంగా మారాయి. ఒక ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీసులో గంటలు కూర్చుని డిమాండ్లు చేశారు. మరో ఎమ్మెల్యే మహిళా వివాదంలో ఇరుక్కున్నారు. ఇంకో ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇలా వరుసగా వారు కాంట్రవర్సీలకు కేరాఫ్గా ఉండటం సీఎం చంద్రబాబుకు ఇబ్బందిగా మారుతోంది. చాలా సందర్భాల్లో గీత దాటుతున్న ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు గట్టిగానే క్లాస్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ కొందరి వైఖరిలో మార్పు రావడం లేదని ఆ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఎలాంటి నేతనైనా సహించేది లేదని సీఎం చంద్రబాబు రాజకీయ వేదికలపై పదే హెచ్చరిస్తున్నారు. అయినా తమకేమీ పట్టనట్లుగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. ఇటీవల నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు స్వయంగా ఎస్పీ కార్యాలయంలో కూర్చుని తమ వారికి ఉద్యోగం కోసం డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రికి తీవ్ర అసహనం కలిగించినట్లు సమాచారం. దాంతో వివాదాల్లో తలదూర్చే ఎమ్మెల్యేలకు సీఎం సూచనలు చేశారు. పరిస్థితిని బట్టి యోగా ప్రాక్టీస్ చేయాలని, భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలన్నారు. వివాదాలకు దూరంగా ఉండేందుకు అవసరమైతే యోగా చేయాలని సీఎం స్వయంగా చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు చాలా హైపర్గా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి కూటమి ఎమ్మెల్యేలో కొందరి విషయంలో చెడ్డపేరు వస్తోంది. జనసేన ఎమ్మెల్యేలో కొందరి వైఖరిపైన సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వివాదాల్లో ఇరుక్కుని వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్న శాసనసభ్యుల జాబితా పెరిగిపోతోంది. ఒక కాంట్రవర్సీ ముగియకముందే మరో గొడవ తెచ్చిపెడుతున్నారు. మొత్తంగా సీఎం సూచనలతో సదరు నాయకులు తీరు మార్చుకుంటారా, లేక ఒకరిని చూసి మరొకరు పోటీపడి రచ్చకెక్కుతారా అన్నది చూడాలి.